హైదరాబాద్ లో చైనా మాంజా గాయాలు ఆగడం లేదు. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పడం లేదు. తాజాగా అల్మస్గూడలో వృద్ధ మహిళ యాదమ్మకు అకస్మాత్తుగా చైనా మాంజా కాలుకు చుట్టుకుంది. ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావమైంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా మాంజా విక్రయాలు వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో చైనా మాంజా గాయాలు ఆగడం లేదు. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పడం లేదు. తాజాగా అల్మస్గూడలో ఓ వృద్ధ మహిళకు యాదమ్మకు అకస్మాత్తుగా చైనా మాంజా కాలుకు చుట్టుకుంది. ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావమైంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చైనా మాంజా బారిన పడి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గాయాల పాలవుతున్నారు. అయితే చైనా మాంజా నిషేధం ఉన్నా కానీ విక్రయాలు మాత్రం ఆగటం లేదు. అయితే పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా కానీ ఇది పూర్తిగా ఆన్లైన్ లో విక్రయాలు కొనసాగుతున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. కొన్ని చోట్ల మాంజాకు సంబంధించి రైడ్స్ నిర్వహించి చాలా మందిని కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే తాజాగా చైనా మాంజాతో చాలా మంది హాస్పిటల్ పాలైన పరిస్థితి కూడా గమనించాము. నిన్న ఆల్మస్గూడలో యాదమ్మ అనే మహిళకు కాలుకి చైనా మాంజా తగలడంతో పూర్తిగా కాలు కోసుకుపోయిన పరిస్థితి చూసాము. ఆమె ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ నేపథ్యం చూస్తే చాలా మంది కూడా చైనా మాంజాతో గాయాల పాలవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాంజాతో తాము రోడ్లపైకి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా స్థానికంగా ప్రజలు కూడా భయాందోళన కూడా గురి అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం పోలీసులు ఎంత స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించినా కానీ అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు కూడా మనం చూస్తాము. ఎందుకంటే ఇది పూర్తిగా అంతర్గతంగా విక్రయాలు కొనసాగుతున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఇక దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే చైనా మాంజా విక్రయాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసినా కానీ చాలా మంది విక్రయాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఘటనలు కూడా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా నల్లకుంట ఏఎస్ఐకి కూడా చైనా మాంజా తగలడంతో అతను కూడా తీవ్ర గాయాలయ్యి అతని మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కామినేని ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే పోలీసులకు కూడా గాయాలు అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికే గచ్చిబౌలి కావచ్చు, ఉప్పల్ కావచ్చు, అంతేకాకుండా తదితర ప్రాంతాల్లో మాత్రం చాలా మంది గాయాల పాలై ఇప్పటికే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మొత్తానికి మాత్రం దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.